సో గాయస్ మేమైతే ఇప్పుడు కాకినాడ బీచ్కి అయితే గాయస్ మేమైతే ఇప్పుడు కాకినాడ బీచ్కి వచ్చాం. చలో బీచ్ చూద్దాం నాడండి, టైం వేస్ట్ వద్దు. ప్రసాద్ బైక్ ఖాళీ వెళ్ళిపోదాం ఇప్పుడు కాకినాడ బీచ్ లో. ఇప్పుడు మొత్తం మీకు ఖాళీ బాయ్ వచ్చిండు. హలో గాయస్ ఇప్పుడైతే మనం ఇప్పుడైతే కాకినాడ బీచ్కి వచ్చేస్తున్నాం అనుకో. చలో వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇగో చూడండి మా ఫ్రెండ్స్తో మేము ఓకే కావాలి ఇప్పుడు. సో హలో గాయస్ ఇప్పుడైతే నేను మా దోస్త్ గారు అందరం కలిసి అయితే బీచ్కి అయితే వచ్చేసినాం. మహేష్ ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ ఉంది. ఇంకా స్పీడ్ బైక్స్ ఉంటాయి అంట ఇక్కడ. ఇక పిచ్చి ఎక్కిపోతుంది మొత్తం ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని. రైట్ గాయస్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం మేము అరక వీడియో చేసిండే కదా, పాపం ఫీల్ అయిపోతున్నాడు. రైట్ గాయస్ ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయినాక మొత్తం రైడ్స్ అన్ని చూపిస్తాం మీకు. ఎవరు చెప్పకన్నాడు వాళ్ళందరూ మన్నే చూస్తున్నారు. బీచ్ ఎంట్రీ సైడ్ ఎట్లా ఉంటుంది. ఈట్ స్ట్రీట్ మనం ఈ బీచ్కి వచ్చాం కానీ ఉద్యారం ముందరకు పోయిన వాడగా అనిపిస్తుంది లైట్ హౌస్ లాగా. అప్పుడు ఇట్లా లేదు, ఇప్పుడు డెవలప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అర్జెంట్ చెప్పు. సో గాయస్ మేము వచ్చింది 2 years బ్యాక్ వచ్చినాం. అప్పుడైతే బీచ్ ఇట్లా లేదు అసలు. ఈ స్ట్రీట్ ఫుడ్, ఈ ఎగ్జిబిషను, ఈ ఏరో పార్కు, ఈట్ పార్క్ ఇవన్నీ లేవు. సో ఇప్పుడైతే కాకినాడ బీచ్ హైలైట్ ఉంది అనుకో. అంతే. ఇంకా ఈ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ పవన్ భాయ్ ఏం కాదు, ఇక్కడ మొత్తం కైట్ ఫెస్టివల్ మొత్తం ఇక స్ట్రీట్ ఫుడ్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇక్కడ. మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు లోపలికి. లోనే మనకి ఇక్కడ కిడ్స్కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు రైడింగ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం జెంట్ వీల్ అంతా చెప్పి అంతా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా రైడింగ్ చేసుకోవడానికి ఉన్నది ఇక్కడ. ఇప్పుడైతే బీచ్లోకి అయితే అడుగు పెట్టేసినాం, మీకు చూపిస్తే నా కళ్ళతో. స్పీడ్ బైక్స్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మేము. అసలు స్పీడ్ బైక్స్ అంటే పిచ్చి మాకు. ఎప్పుడెప్పుడు ఎక్కుదాం అనుకున్నాము. గోవాలో ఏడునో ఎక్కుతాం అనుకున్నాం కానీ కాకినాడకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే వచ్చినాము స్పీడ్ బైక్స్ ఎక్కుతున్నాం మేము. స్పీడ్ బైక్స్ అని ఏమంటారు దాన్ని? అదే ఏదో ఒకటి ఎక్కేద్దాం ఆగు. స్పీడ్ బైక్ కైటింగ్ మొత్తం చేస్తుర్రు. కైటింగ్ మొత్తం ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చూసుకోండి గాయస్. మొత్తం ఇక్కడ శాండ్ చూసుకున్నట్టు చూడండి. మొత్తం ఇక్కడ బ్లాకీ సాయిల్ అయిపోయింది మొత్తం ఇక్కడ. ఇక మనకి స్పీడ్ మహేష్ కమాన్ మహేష్ కూర్చో ఎక్కేసాం నడు. హౌ మచ్ అడుగు. సో హలో గాయస్ ఇప్పుడైతే మనం బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్పీడ్ బోట్ అయితే కనిపిస్తుంది కదా, ఇటు వచ్చేసి ప్రసాద్ భాయ్ ఇది ఎక్కుతాను. ఇగో ఇది ఇప్పుడు ఎక్కేస్తాం, ఇప్పుడు రైడింగ్ చేస్తాం. మహేష్ భాయ్ ఎంత కాస్ట్ ఎంత? 400 400కి అక్కడ రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా. ఓకే లాస్ట్ రెడ్ కలర్ క్లాత్. ఓ సో కాస్ట్. అయితే 300 అంట. ఇది ఎందుకు అలాగా అంటే చెప్పండి. అంతేనా? ఓకే బైక్ స్టీరింగా? ఓకే ఇట్లా అరే రారే. సో గాయస్ ఇప్పుడు 2 vehicles ఉన్నాయి. ఒకటి 400 ఒకటి 300 అంట. ఇటు స్టీరింగ్ ఉంది అండ్ దీనికి హ్యాండిల్ కూడా ఉంది, అందుకని దీనికి కాస్ట్ ఎక్కువ అంట. ఓకేనా? అది రైడ్ చేస్తే ఓన్లీ లాస్ట్ రెడ్ కలర్ జెండా ఉందా ఆడికి పోతామంట. ఓకే అప్పట్లో మనం బీచ్లో జర స్నానాలు చేసేసి ఎంజాయ్ చేస్తాం. ఏమంటావు బ్రో? ఇది ఎక్కేసి రైడ్ కొట్టేసాం మళ్ళీ. అయితే రైట్ పాజిటివ్ చేయబోతున్నారు మహేష్. నేనైతే ఈ రైడ్కి వెళ్తున్నాను. ఇది యాక్సిలరేటర్, ఇది బ్రేక్. అటు చూడు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో సబ్స్క్రైబ్ టు సందీప్ ఎడిట్ లైఫ్ ఛానల్. ఓకే బ్రో ఎట్లుంది? సూపర్ వండర్ఫుల్. ఇంకా డ్రైవ్ చేయలేదు కదా బ్రో అప్పుడు వండర్ఫుల్. దీంట్లో కూర్చున్న ఇది ఓకే ఫీలింగ్ కొంచెం ముందుకు ఇక్కడ నేను ముందు కూర్చుంటా. భయ్యా స్టీరింగ్ అయితే సై ఉంది. రైట్ ఇప్పుడైతే మా వాడు పేమెంట్ చేసేస్తున్నాం. పేమెంట్ చేసేసిన తర్వాత రైట్ గో అక్కడ ఉందా, అక్కడ స్టీరింగ్ అక్కడ రెడ్ కలర్ క్లాత్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు. రైట్ ఆఫ్ చేసేసా మనం ముందు కోసం. అయితే 400 అయితే పే చేసిర్రు. ఇప్పుడైతే కావాలి వెళ్ళిపోతారు ఇక బండి మీద. మావాడు ఫోటోలు పోజులు ఇస్తుండే ఇక అన్నా స్టిల్లీ అన్నా ఎట్లా కొనేద్దాం మనం బీచ్లో పెట్టేద్దాం రెంట్కి. అగో వెహికల్ ఎట్లా వస్తుంది చూడండి అంత స్పీడ్లో.
దానికి డ్రైవర్ ఉన్నప్పుడు దీనికి డ్రైవర్ లేదు, అవసరం లేదు కదా. మెల్ల ఊర్రా నాయన, మీరు పెట్రోల్ అయిపోద్ది దాంట్లో. కాలేట్రా కింద కాలేటు. నేను పెట్టినట్టు పెట్టరా, టైలే కూర్చో, ఇట్లా దిగుతున్నట్టు కూర్చో. అరే పొరచి పెట్టి వెళ్ళిపోండి, రేసింగ్లో ఫస్ట్ వెళ్ళాలి మీరు. స్టార్ట్ అయిపోయారు. మహేష్ వెళ్ళిపోతుర్రా. రైట్, బండి వెహికల్ అవన్నీ అడగండి రే, మీరు ఎందుకురా అవన్నీ అడుగుతారు. బాగా చెప్పు రే, వెళ్ళిపోరు ఇక. మొత్తం నిబ్బగాలు తయారయ్యారా మనకి. అరే మనం వంటెక్దామా? చూసుకున్నట్టయితే ఇక్కడ బీచ్లో వంటలు ఉన్నాయి. వంటలు ఎక్కుదామంటే కాస్ట్ ఎంత అని అడుగుదాం మనం ఫస్ట్ వెళ్ళి. भाई कितना है? हाँ भाई कितना? एक का 150. एक का 150. एक का 150. ओके, आप बोलो भाई. बच्चे के लिए 100 रुपीज़ लेते हैं, बड़े जने के लिए 150 है. अच्छा, సో గాయ్స్ మా వాళ్ళు అతి వేగంతో వచ్చేస్తారు ఇప్పుడైతే. ఖాళీ హాయ్ చెప్పురా మహేష్. అరే నాకు గుర్తిస్తుందిరా. హాయ్ బోల్ బాయ్, కైసా లాగా రైడ్. చెప్తా బండి చెప్తా. సో గాయస్ ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ జెండా వరకు అయితే మా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడైతే చల్లో గాయస్ మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక మైక్ తీసుకో మాట్లాడేసి ఇక హౌ ఈజ్ ఇట్ యువర్ ఫీలింగ్? ఏమంటారు అసలు వెహికల్ తీసుకుంటారు? వాళ్ళు ఏమంటారు అంటే, నేను ఏం చేసిన అంటే ఆడికి పోయినాక ఇంకో రౌండ్ ఎక్స్ట్రా కొట్టిన అక్కడ, అంటే అక్కడ చిన్న రౌండ్ అట్లా ఎక్స్ట్రా రౌండ్స్ అయితే వేయొద్దని నా బండి ఆడనే లాగేసుకుంటున్నారు. నేను ఇవ్వకుండా మొత్తం తిప్పేసి ఇచ్చేసిన. కానీ ఇంకా అంటే అది వేరే సాటిస్ఫాక్షన్, మనకు నచ్చింది చేయడం. ఇప్పుడు మనకి ఏదైనా నచ్చిందంటే అది తీసుకోవడం అంటే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ బండి పికప్ ఏమంత లేదు, ఇసుకలో జాగ్రత్త, కానీ పర్లేదు, ఓకే, ఇట్స్ ఓకే. థ్రిల్ ఏదో మనం సినిమాల్లో చూస్తాము, ఇక్కడ చూస్తాం కదా, ఏదో మనం కూడా నడిపితే అదో థ్రిల్. ఎస్, ఒంటెలుగా క్యామిల్స్. ఇప్పుడైతే మొత్తం క్రౌడ్ ఎట్లుందో మొత్తం. ఇప్పుడు మేము బోటింగ్ దగ్గరికి వెళ్తాం. బోటింగ్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. అయితే బోటింగ్ దగ్గరికి వెళ్దాం లోపలికి. ఇట్లా ఇక్కడ నుంచి చూద్దాం. ఏడుంది మొత్తం బోటింగ్ అంతా. మొత్తం ఇక గోవా బీచ్లో అయిపోయింది, కాకినాడ బీచ్ అయితే మొత్తం. నెక్స్ట్ సైడ్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం అయితే బీచ్ లోకి వచ్చేసినాం. ఇక్కడ బోటింగ్ ఉంది, బీచ్ లో బోటింగ్ ఉంది. ఇదిగోండి, ఇదేమో ఫ్యామిలీ బోట్, ఇంకోటి ఏమో సింగిల్ స్పీడ్ బోటింగ్ అంటారు దాన్ని. ఆ సింగిల్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము పెద్ద బోట్ ఎక్కాలా చిన్న బోట్ ఎక్కాలా ఆలోచిస్తాం. ఫస్ట్ అయితే చిన్న బోట్ ఎక్కేస్తాం, తర్వాత పెద్ద బోట్ ఎక్కుతాము. మస్తు ఎక్సైట్మెంట్ ఉంది. నేనైతే బోట్ ఎక్కాను, వెళ్ళిపోగా నాకు భయం, నాకైతే ఈత రాదు. అలలు పెద్దగా వచ్చేస్తున్నాయి. అయ్యో మునిగిపోతుంది అయ్యో. ఏం కాదు. అలలు పెద్దగా వస్తున్నాయి సుమారు. సో అలలకి ఇక బోటే కొట్టుకోపోతుంది. మనం ఎంత నా పవన్ ఏం టెన్షన్, ఈత వస్తాం కదా. కమ్ లెట్స్ గో. ఓ మైక్ నీళ్ళు రానియను రా, నేనున్నా కదా. అది అంత పెద్ద అల్లు వచ్చినాడు. సో గాయ్స్ పెద్ద పెద్ద అలలు అయితే వచ్చినాయి, పెద్ద అలలు అయితే వస్తున్నాయి. ఇగో మైక్ 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 అమ్మ వాచ్. సో గాయ్స్, ఏ కెమెరామెన్ కమ్. సో మనోడైతే టికెట్ తీసుకున్నారు. అరే టికెట్ ఎంతరా? అలా చూపి చెప్పురా, మెసేజ్ చెప్పాడు. 300. ఎంత? 300కి ఒక్కరికి. మరి మాకు తెచ్చుకో. అరే ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా? సో ఇది గాయస్ ఏదో మజాక్ చేస్తాడు, మాకు టికెట్ తీసుకుంటూ వెళ్ళాడు. కానీ దూరం దగ్గరికి వెళ్ళి కెమెరా చెప్పు. ఆడు మాకు టికెట్ తీసుకున్నాడు, జోక్ చేస్తున్నాడు. గాయస్ మాకు టికెట్స్ తీసుకున్నాడు, మమ్మల్ని వదిలేసినాడు. అరే అవతల వాడదింగరా ఆపు. సో గాయస్ మేము ఫైనల్ అయితే మాది బీచ్కి వచ్చడం, ఎంజాయ్ చేయడం, అన్ని బోటింగ్ చేయడం అన్ని ఎంజాయ్ అయిపోయింది. ఎలా అనిపించింది ప్రసాద్? బోటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉన్న, ఫ్రెండ్స్తో వచ్చిన, గర్ల్ ఫ్రెండ్తో వచ్చిన, ఎవరితో వచ్చినా మాత్రం క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. మహేష్ భాయ్ ఎలా ఉంది? నేనైతే స్పీడ్ బోట్ ఎక్కిన బైక్ది.
సో దాని నుంచి బయటికి రాగానే పడిపోయినా. సో అది మాత్రం హైలైట్ ఉంది రైడ్ మాత్రం. స్పీడ్ బైక్ సారీ బాయ్ ట్రోల్ కొట్టు స్పీడ్ బోట్ ఎక్కేసిన. సో వీడి దగ్గర రాగానే కింద పడిపోయినా. స్పీడ్ బోట్ బాయ్. సో బీచ్లో మాత్రం హైలైట్ ఎంజాయ్ చేసినాము. ఆ క్యామిల్ చూపి అక్కడక్కడ క్యామిల్ ఎక్కినాము. నెక్స్ట్ స్పీడ్ బైక్ ఎక్కినాము. అక్కడ శాండ్లో స్పీడ్ బోట్ ఎక్కినాము. మొత్తం ఆల్ రౌండ్స్ అన్నీ ఎంజాయ్ చేసినాము. నెక్స్ట్ హార్స్ ఒకటి ఉంది, చిన్నగా ఉందని ఎక్కలేదు. బీచ్ మాత్రం కేక ఫుల్ ఎంజాయ్ ఈరోజు. బాయ్ పవన్ బాయ్. కొంచెం మాకు టైం దొరకలేదు, ఇంకా మేము లేట్గా వచ్చినాము. ఇంకో 2 hours టైం దొరికితే అసలు ఇంకా హైలైట్ ఉండేది. కెమెరామ్యాన్ హలో. పవన్ బాయ్ ఎలా అనిపించింది? సూపర్ బ్రో, లైఫ్లో గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేసాం ఫుల్.